కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చిన వ్యవహారం మీదన మోడీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ సమర్థవంతమైన పాలన అందించలేక అవసరపడుతోందని విమర్శించారు. కర్ణాటకలో సీఎం కుర్చీ నుంచి సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్కి కాంగ్రెస్ పట్టం కట్టిన ఉదంతాన్ని మోడీ ప్రస్తావించారు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో శుక్రవారం 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలో ప్రతి రాష్ట్రంలో అక్కడ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ అందించే అసమర్థ పాలన చలవే ఇదంతా. కర్ణాటకలో ఇదే పునరావృతమైంది. అందుకే ఉన్నపళంగా ప్రస్తుత సీఎంను పక్కన పెట్టి కొత్త నేతను సీఎం కుర్చీపై కాంగ్రెస్ కూర్చోబెట్టింది. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ దేశవ్యాప్త సందిగ్ధ పరిస్థితులని తనకు సానుకూలంగా మలుచుకోవాలని ఆశపడింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లెక్కనైతే ఇదే గుజరాత్లో ఇంతకుముందు వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రిని మార్చారు, అధికారంలో ఉండగానే మార్చారు. మహిళా సీఎంను కూడా తీసి పక్కన పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. మరి అప్పుడు వీళ్ళు కూడా ఆ అసమర్థ ముఖ్యమంత్రి అని పక్కన పెట్టినట్టును ఒప్పుకున్నట్టే కదా.